రాష్ట్ర ప్రభుత్వ సహకారాలే ఉండగా హాయిగా మన చదువులు షురు. అదే డిజిటల్ గురు, అదే డిజిటల్ గురు. Students, today we will go with the very important chapter, that is management. The term management, every businessman, every person, they want to become successful. అంటే నిర్వహణ అనే ఒక పదం ఎంత ముఖ్యమైనదంటే ఏ వ్యాపారస్తుడైనా తను చేసే వ్యాపారంలో చాలా అభివృద్ధి చెందాలి అని అనుకుంటాడు. ఎవ్రీబడి వాంట్స్ టు బి సక్సెస్ఫుల్ మ్యాన్, బట్ how to be successful? That is the main important thing here. He alone cannot achieve the success which he is dreaming of. He has to take the help of many around him to achieve what he wants to do. అనగా మనం ఒక పని చెయ్యాలి అని అనుకుంటాం, వ్యాపారంలో అభివృద్ధి చెందాలి అని అనుకుంటాం, చాలా గొప్ప వ్యాపారస్తులుగా నిలవాలని అనుకుంటాము. కానీ అది మనం ఒక్కల ద్వారానే అవుతుందా? ఒక్క వ్యాపారస్తుడు తనంతగా తానే చేయగలడా అది అంటే అది సాధ్యపడే విషయం కాదు. అందుకు తన చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల సహాయం తీసుకోవాలి, వనరుల సహాయం తీసుకోవాలి, అన్నింటినీ సమిష్టిగా చేసుకుని కూడగట్టుకుని తన అనుకున్న పనిని సాధించుకునే ప్రయత్నం చేయాలి. దట్ ఈస్ వాట్ ఈజ్ మేనేజ్మెంట్. దట్ ఈస్ యూ హావ్ టు మేనేజ్ ద థింగ్స్ అండ్ పీపుల్ అరౌండ్ యూ టు అచీవ్ వాట్ యు వాంట్. ఎవరైనా సరే చేయాలంటే, లేదు నేను ఒక్కనే చేయాలి అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. దిస్ సబ్జెక్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఈజ్ నాట్ లిమిటెడ్ ఓన్లీ టు వన్ ఆఫీస్, one institution, one organization, or at one place. It is a whole spread term which is required at every stage, every level, whether it be your house, a small party, a small picnic, or a small get-together, or a marriage, or anything you take up. Management is a thing which is required there. అంటే నిర్వహణ అనేది ఏదైతే ఉందో అది కేవలం ఒక సంస్థకి పరిమితమైంది కాదు, ఒక వ్యక్తికి పరిమితమైంది కాదు, ఒక ఇంటికి కానీ ఎక్కడైనా ఏ పని తలపెట్టినా, అది ఒక పిక్నిక్ నిర్వహణ అవ్వచ్చు, ఒక పెళ్లి చేయడం అవ్వచ్చు, ఏదైనా తీసుకోండి మీరు, ప్రతి కార్యానికి ఈ నిర్వహణ అనేది అత్యవసరమైన. పెళ్లి చేయడం అవ్వచ్చు, ఏదైనా తీసుకోండి మీరు, ప్రతి కార్యానికి ఈ నిర్వహణ అనేది అత్యవసరమైన ప్రక్రియ. ఈ నిర్వహణ లేనిదే మనం అనుకున్న పనిని అనుకున్నట్టుగా సాధించడం వీలు కాదు. లైక్ ఇఫ్ దేర్ ఇస్ నో మేనేజ్మెంట్, దేర్ ఇస్ objective or the work which has to be done. If every person keeps doing the work which he wants to do in his own way, అంటే పని అయితే ఉంది, ఎదురుంది, చేసేవాళ్ళు ఉన్నారు, బట్ అందరూ ఎవరి ఫ్యాక్టరీ వాళ్ళు ఎవరికి ఎలా వస్తే అలా చేసుకుంటూ పోతే ఆ సాధించాల్సిన కార్యం మాత్రం మనం సాధించలేము. సో టు కోఆర్డినేట్ and the work which we have set for us, the goals which we have set for us, if we want to achieve them in an efficient and effective way, సమర్థవంతంగా మనం ఆ పనిని పూర్తి చేయాలి అని అనుకుంటే, then we have to go for management. నిర్వహణ అనేది చాలా అవసరము. అప్పుడే మనం మన అనుకున్న పనిని సక్రమంగా సద్వినియోగంగా చేసుకోగలము. అసలు మేనేజ్మెంట్ అంటే ఏంటి? Management, it is an inevitable element for directing and unifying the group's efforts towards our common objective. That is, we have set an objective. To achieve that objective, it is unifying all the efforts in the group and achieving that goal. With the growth of industry and commerce,
and the separation of the ownership from ది కంట్రోల్. అంటే ఎవరెవరైతే కంట్రోల్ చేస్తారో ఆ కంట్రోలింగ్ అథారిటీ అనేది ఓనర్షిప్, అంటే ఎవరైతే ఆ వ్యవసాయానికి ఆధిపత్యం వహిస్తారో వాళ్ళ నుంచి వేరేబడిపోయినప్పుడు, when it is both distinct, then management has become more or less like a profession. When there is a difference between ownership and the control, these two are not in one place. Control is resting with somebody, ownership is resting with somebody. When these two are different, then management takes over it. Management comes into picture and it has become a profession and not just a small term. In other words, it refers to the technique of extracting work from others in an integrated manner ఫర్ రీచింగ్ ది స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది బిజినెస్. అంటే ఒక సాధారణమైన లక్ష్యం, ఒక లక్ష్యాన్ని మనం పెట్టుకున్నాము, అది సమూహ ప్రయత్నం ద్వారా నిర్దేశించిన మరియు ఏకీకృతం చేయడం ద్వారా నిర్వహణ అనివార్యమయ్యేటట్టు చేసిందనమాట. ఒక సాధారణమైన లక్ష్యమే, కానీ అది ఎలా సాధించాలి అంటే సమూహ ప్రయత్నం ద్వారా సాధించాలి, వ్యక్తిగత ప్రయత్నం ద్వారా అది సాధ్యం కాదు. అయితే పరిశ్రమ మరియు వాణిజ్యం, ఇది ఎప్పుడైతే దీన్ని మెరుగుపరచాలి అని మనం అనుకున్నామో, యాజమాన్యం నియంత్రణ ఈ రెండు ఒకే చోట లేకుండా యాజమాన్యం ఒక దగ్గర ఉండి నియంత్రణ వేరే వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు అప్పుడు మనకి నిర్వహణ అనేది మధ్యలోకి రావాల్సి వచ్చింది. ఈ రెండు ఒకళ్ళ దగ్గరే ఉంటే వాళ్ళే యజమానులు, వాళ్ళే నియంత్రిస్తున్నారు అంటే వాళ్ళే నిర్వహణ కూడా చేసుకోగలరు. కానీ పెద్ద పెద్ద పరిశ్రమల్లో యజమానులు వేరు, నియంత్రించే వాళ్ళు వేరున్నారు. అలాంటప్పుడు ఈ ఇద్దరికి మధ్యలో సామరస్యత కుదర్చడానికే నిర్వాహకులు అంటే నిర్వహణ అనేది చోటు చేసుకోవడం జరిగింది. మరో మాటలో చెప్పాలంటే ఏంటి, వ్యాపారం యొక్క నిర్దిష్ట లక్ష్యాలను చేరుకోవాలంటే ఇందులో నుండి సమగ్ర పరిస్థితిలో ఎవరిని సేకరించి సాంకేతిక పరంగా వాళ్ళని సమకూర్చుకొని ఒక దగ్గరికి తీసుకొని వచ్చి వాళ్ళ ద్వారా మనం పనిని తీసుకొని ముందుకు నడిపించడమే మనం ఇక్కడ నిర్వహణ అని చెప్పగలం అన్నమాట. అది అంటే వేరే వాళ్ళ ఇతరుల చేత పని చేయించుకోవడం అన్నమాట. అయితే ఇక్కడ హెన్రీ ఫెయోల్ అనే అతను ఏం చెప్పాడంటే, అసలు ఈ మేనేజర్ వాట్ ఈస్ దిస్ మేనేజ్మెంట్? సో ఇన్ హెన్రీ ఫెయోల్స్ వర్డ్, it is to manage, it is forecast and plan, to organize, to command, to coordinate and to control. See, you have got so many things in there. What is management? It is forecasting and planning. You have to plan what you have to do. You have to organize to achieve the planned objectives, and you have to command to get the organization done. And there should be a coordination between all the members in the section, and then you have to control them to get the objectives reached. That is Henry Fayol's definition of management. ఏమన్నారైతే నిర్వహణ అంటే ప్రణాళికాబద్ధం, అంటే ఇట్ ఈస్ ప్లానింగ్, ప్రణాళిక అనేది పెట్టుకోవాలి. భావి సూచనలు చేయడం అంటే ఏం చేయాలి, వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్? మనం ఎవరినైనా పిల్లల్ని అడుగుతాం, ఏం చేయదలుచుకున్నావు, నువ్వు ఎదుగుతున్నావు, ఈ ముందు ప్లాన్ ఏంటి, వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ ప్లాన్ అనేది. సో యూ హ్యావ్ టు ప్లాన్. వ్యవస్థీకరణ ప్లాన్ చేసి కూర్చోవడం కాదు, ఆ ప్లానింగ్ దాన్ని అచీవ్ చేయాలి, సాధించాలి అంటే మనం వ్యవస్థ అనేది ఒకటి ఏర్పరచుకోవాలి, వ్యవస్థీకరణ ఆర్గనైజ్ చేసుకోవాలి. ఎలాగా? చదువుకోవాలంటే కూర్చుంటే అయిపోతుందా? దానికి తగ్గట్టుగా ఏమేమి కావాలో వనరులన్నీ సమకూర్చుకోవాలి. ఆదేశించడం, పని చేయాలి అంటే ఎవరో ఒకరు ఆదేశాలు ఇవ్వాలి కదా, అన్ని మనకే చేతకావు, ఎవరో ఒకరు చెప్పినవి ఆదేశాలు జారీ చేయడం చేయాలి. సమన్వయపరచాలి, నియంత్రించాలి. ఒక సంస్థలో కేవలం ఒక వ్యక్తి ఉండడు, అనేక మంది ఉంటారు. వాళ్ళందరి మధ్యలో మనం సమన్వయం అనేది కుదర్చాలి. కోఆర్డినేషన్ షుడ్ బి దేర్ బిట్వీన్ ద people in the organization, and there should be control over it. All these put together, we call it as management in the words of Henry Fayol. But F.N. Taylor, in very simple terms, he has given the definition of management. He says
Management is an art of knowing what you want to do in the best and cheapest way. That is, what is management? If somebody asks you, you should be able to tell them, I want this. I want this. Specifically, you should be able to say, what do you want to do? But it should not be in a very haphazard way. It should be the best and in the cheapest way, not very costly. That is the definition given by the friend Taylor, that management is the art of knowing what you want to do in the best and the cheapest way. ఏమన్నాడు? నిర్వహణ ఉత్తమ మరియు చవకైన మార్గంలో మీరు ఏమి చేయాలనుకుంటున్నారో తెలియజేసే కళే నిర్వహణ అని టైలర్ మనకి టిప్స్. వాట్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మేనేజ్మెంట్? There are 3 objectives which every management personnel should take care of. First one is the organizational. This organizational objective, it has to be achieved first. If this is not there, then there is no question of management at all. Second one is the social. Third one is the personal. These 3 are the objectives which every firm should achieve. అంటే నిర్వహణ లక్ష్యాలు ఏంటి? సంస్థాగత లక్ష్యాలు, సామాజిక లక్ష్యాలు, వ్యక్తిగత లక్ష్యాలు. కేవలం నా కోసమే నేను చూసుకుంటాను అంటే కుదరదు. నా చుట్టుపక్కల నా ఇంట్లో వాళ్ళని, నా సమాజాన్ని చూసుకుంటాను కేవలం అంటే కుదరదు. సంస్థ, నేను పనిచేసే సంస్థను మాత్రమే చూసుకుంటానంటే కూడా కుదరదు. ఏ నిర్వహణ లక్ష్యాలైనా ఈ మూడింటి సమిష్ట కృషిగా ఉండాలి. సంస్థాగత, సామాజిక, వ్యక్తిగత. అయితే ఈ సంస్థాగత లక్ష్యాలు అవి అంటే ఏమిటి? అసలు వీటిల్లో ఏంటి మనం సాధించేది? వాట్ ఆర్ దీస్ ఆర్గనైజేషనల్ గోల్స్? Management is responsible to set what are these in an organization, whichever organization you are working for, you have to set certain goals. You have to achieve them. What for are you working? Why are you working? How do you want to do? How do you want to achieve? All these go into forming of the organizational objectives of a firm. అంటే సంస్థాగత లక్ష్యాలు అంటే ఏంటి అంటే, మీరు ఏ సంస్థలో అయితే పనిచేస్తున్నారో ఆ సంస్థ లక్ష్యాలు ఏంటి, అసలు ఏం చేయడం కోసం మీరు ఆ సంస్థను స్థాపించాలనుకుంటున్నారు, లేదా ఆల్రెడీ స్థాపించబడ్డ సంస్థలో మీరు చేరారు, అసలు మీ లక్ష్యం ఏంటి అనేది నిర్ధారించుకోవాలి మొట్టమొదటిగా. అప్పుడు దాన్ని సాధించడానికి మనం మార్గాలు వేసుకోగలం అన్నమాట. సో యూ హ్యావ్ టు సెట్ ది గోల్స్ first, keeping in mind, but you have set the goal. This is what I want to do and చెప్పి if you are going ahead, it will not work, because when you are setting the goal, you have to keep in mind the different or the various stakeholders of the organization to ensure optimum use of all the available resources. That is, so many people have interest in your company. Some people might have invested their amounts in your company. Some people might be connected with your company. What about them? You have to keep their interests also in view. You have to use the maximum resources which are available. Use to the maximum and then set the objectives. అంటే కేవలం నేను ఈ సంస్థలో పనిచేస్తున్నాను, నేను ఇది సాధించేసి వెళ్ళిపోతానంటే ఆ సంస్థకి సంబంధించి పెట్టుబడిదారులు ఉంటారు, ఆ సంస్థ పైన ఆధారపడ్డ బోల్డ్ మంది సంస్థలు ఉంటాయి, వ్యక్తులు ఉంటారు. వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుంటూ ఉన్న వనరులని ఉత్తమంగా వాడకంలో పెట్టుకుంటూ మన లక్ష్యాలను అనేవి నిర్ధారించాలి. అంతేనే కానీ ఏదో ఒకటి ఏమీ లేకుండా ఏదో ఒక లక్ష్యం పెట్టేసుకుని సాధించాలి అంటే దట్ ఈస్ నాట్ రైట్. సో వెన్ యూ ఆర్ సెట్టింగ్ అప్ ఎ గోల్, యూ ఆర్ సెట్టింగ్ అప్ ఎన్ ఆబ్జెక్టివ్ ఫర్ యువర్ ఆర్గనైజేషన్, what are the things which you should do? First one is survival. అంటే ఎప్పుడైనా సంస్థ లక్ష్యాలని మీరు నిర్ధారించేటప్పుడు మొట్టమొదటిగా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది మనుగడ. అంటే సంస్థ ఉంటే కదా మనం ఉండేది, సంస్థ ఉంటే కదా నువ్వు లక్ష్యం పెట్టుకునేది. సో ఫస్ట్ సంస్థ అనేది ఉండాలి, నిలబడాలి, అసలు మనుగడలో కొనసాగాలి అంటే ఏం చేయాలి, అది దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ లక్ష్యాన్ని పెట్టానంటే నేను ఇవాళ ఒక్కరోజే ఉంటుంది సంస్థ, నెక్స్ట్ వచ్చే వారం పోతుంది అంటే that is not true. You have to keep the basic objective of any business is, you have to keep in mind the
Organization must get revenues out of the work which it is doing. అంటే ఏ పని అయితే చేస్తుందో దాని ద్వారా తనకు ఆదాయం రావాలి, వస్తేనే మనుగడ సాధన ఉంటుంది దానికి. యూ హ్యావ్ టు గెట్ ది survival benefit, that is you have to earn something out of the objectives which you have set for the company. If you are not earning, then your business will not stay in the market for long. You have to keep that in mind. So what are the ways and means by which you can get revenues for your company, that you have to bear in mind. Second one is the profit. And what you have kept, if you are getting out of that work, it doesn't mean that only business will be going on, but you cannot survive for long. Profit is the main nerve and blood of any business organization. If there are no profit, business will not stay in the market. అంటే లాభార్జన కనుక లేకపోతే మనం ఎన్నాళ్ళు ఉండగలం? ఉండలేం. మన సంస్థ ఎక్కువ కాలం కొనసాగలేదు. సో మనం మనుగడతో పాటు లాభాలు కూడా ఎలా ఆర్జించాలి మన సంస్థ అనేది కూడా మనం నిర్ధారించే లక్ష్యాలని పెట్టేటప్పుడు గుర్తు పెట్టుకోవాలి. ప్రాఫిట్ ఆల్సో షుడ్ బి ద మోటివ్ అండ్ ఇట్ షుడ్ బి ఇన్ అవర్ మైండ్ when we are fixing the objectives for a company. Growth. Okay. We are surviving. We are earning profit. Fine. I am happy. If you stay there, you will stay there only. Others will take you over. The third and the very most important thing is growth. Not only earning profit, but you should also aim at the growth of your organization. You should see that you keep on growing. You earn more and more. You spread your wings everywhere and keep the company growing. That should be the objective of your company. అంటే వృద్ధిలోకి రావాలి. కేవలం మనుగడ కొనసాగిస్తున్నాము అంటే జీవించేస్తున్నాము, ఏదో లాభం వస్తుంది, పర్వాలేదు నడుస్తోంది, అది కాదు. మన లక్ష్యాన్ని నిర్ధారించేటప్పుడు ఉన్న సంస్థని ఎంత వృద్ధిలోకి తేగలము అనేది కూడా మనం ఎప్పుడు దృష్టిలో పెట్టుకుని మన లక్ష్యాన్ని మనం నిర్ధారించాలి. దట్ ఈస్ ద ఫస్ట్ వన్, ఇస్ ద ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్స్. రెండోది వచ్చి సోషల్ ఆబ్జెక్టివ్స్, అంటే సామాజిక లక్ష్యాలు ఏంటి? వాట్ ఆర్ ది సోషల్ ఆబ్జెక్టివ్స్? ఏ సంస్థ, ఎనీ కంపెనీ, ఎనీ ఆర్గనైజేషన్, దట్ ఈస్ సర్వైవల్ ఆఫ్ ఎనీ ఆర్గనైజేషన్, వెదర్ ఇట్ ఈస్ ప్రైవేట్ or public. It need not be only private or public. It depends upon its commitment towards the society. It has to be committed towards the society. The organization which cares for society enjoy long-term growth. అంటే సమాజంలో ఏ సంస్థ అయితే సమాజం పట్ల తన బాధ్యతను చూపిస్తుందో, సమాజం పట్ల తన కర్తవ్యాన్ని నిరూపించుకుంటుందో, ఆ సంస్థ దీర్ఘకాలికంగా కొనసాగుతుంది అని మనం తేలిగ్గానే చెప్పచ్చు. అంటే సమాజం పట్ల కూడా తన బాధ్యతని తప్పకుండా నిర్వర్తించాలి ఏ ఆర్గనైజేషన్ అయినా కూడాను. సెకండ్, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ మెథడ్స్ ఆఫ్ ప్రొడక్షన్, అంటే పర్యావరణకి అనుకూలంగా ఉత్పత్తి పద్ధతులు. You are running the business in the society, fine. But if you are damaging the environment, eco-friendly, you are not going eco-friendly, you are disturbing the environment around you, nature around you, when you are producing the things in your organization, no, the society will not object. Society will not accept you. That is, when you are fixing an objective for your organization, keep in mind that during the production, you should be environmental friendly. అంటే ఏ పని చేస్తున్నా లక్ష్య నిర్ధారణ చేసేటప్పుడు మీ సంస్థ ఉత్పత్తి చేసే మార్గాలు, పద్ధతులు ఏవైతే అవలంబిస్తుందో మీ సంస్థ, ఆ పద్ధతులు పర్యావరణానికి అనుకూలంగా ఉండాలి తప్ప వ్యతిరేకంగా ఎన్నడూ ఉండకూడదు. ఉంటే మాత్రం సమాజం మిమ్మల్ని అంగీకరించదు, మీరు మీ మనుగడ అనేది కష్టమైపోతుంది. Then giving employment opportunities to the disadvantaged sections of the society.
సమాజంలో వెనుకబడిన వర్గాలకు ఉపాధి అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది. దట్ మీన్స్ దేర్ ఆర్ మెనీ వీకర్ సెక్షన్స్ ఇన్ ద సొసైటీ. దే మే బి downtrodden, handicapped, backward classes, and so many sections of the society are there who are unable to come up in their lives. So if your organization is such an organization which is providing them the chance to earn, then they will definitely accept you. And your goal also should be, your objective also should be to give them an opportunity, to give the weaker section in the society an opportunity in through your business. అంటే సమాజంలో వెనుకబడిన వర్గాలు ఉన్నాయి కదా, వాళ్ళకి ఉపాధి అవకాశాలను కల్పించి వాళ్ళకు కూడా ఒక మార్గాన్ని చూపించేటట్టు మీరు నిర్ధారించే లక్ష్యాలు, మీ సంస్థకి మీరు నిర్ధారించే లక్ష్యాలు ఆ రకంగా ఉండాలి. అంతేనే తప్ప కేవలం ఒక వర్గం పట్ల చేస్తే మాత్రం సమాజంలో ఉండలేరు. దెన్ ప్రొవైడింగ్ బేసిక్ అమ్యూనిటీస్ లైక్ స్కూల్స్ అండ్ క్రెషెస్ టు ది ఎంప్లాయీస్. అంటే పాఠశాలలు మరియు క్రెషెస్, ఈ రోజుల్లో ఉంటాయి కదా క్రెషెస్, చిన్న పిల్లల్ని తల్లులు ఎడతారు, ఉద్యోగాలకు ఎడతారు, దే గో ఫర్ వర్క్, women, but half of the mind it is there at home if there is a child at home. So if your organization, while setting up a goal, if they can look into this point of view, like for schools and creches for the children, if you can facilitate that those facilities to the employees, then your organizational objectives will be far better than those which don't have these. తప్పకుండా అలాంటి సౌకర్యాలు కనుక మీరు మీ ఉద్యోగాలకు కల్పించగలిగితే మీ లక్ష్య సాధన కూడా మీకు చాలా సులువుగా అయిపోతుంది. దెన్ బికమ్స్ ది ఆఫ్టర్ ఆర్గనైజేషనల్ అండ్ సోషల్ ఆబ్జెక్టివ్స్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ది పర్సనల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఎంప్లాయీ. Personal objectives means management has to reconcile personal goals with organizational objectives for harmony in the organization. అంటే ఏంటి? ఎప్పుడైనా నిర్వహణ సంస్థలో సామరస్యం కోసం సంస్థాగత లక్ష్యాలతో వ్యక్తిగత లక్ష్యాలని పునరుద్ధరించాలి. ఇక్కడ ఏంటి? వాట్ డస్ దిస్ మీన్? I have joined an organization with an aim. I have joined an organization with some objective in my mind. I want to achieve something and I have taken up that place in that organization. But there are so many goals, so many things there which may be according to my views or may not be according to my views. అంటే నేను ఒక సంస్థలో ఒక ఉద్యోగిగా చేరాను అంటే, ఒక వ్యక్తి ఒక సంస్థలో ఒక ఉద్యోగిగా చేరాడు అంటే అతనికి ఒక లక్ష్యం ఉంది ఆల్రెడీ, మనసులో ఒకటి పెట్టుకునే చేరాడు. నేను ఇది సాధించాలనుకున్నాను అనుకుని ఆ సంస్థలో అతను చోటు తీసుకుంటాడు. కానీ ఆ సంస్థలో చేరినప్పుడు కొన్ని పరిస్థితులు అతనికి అనుకూలంగా ఉండొచ్చు, కొన్ని వ్యతిరేకంగా కూడా ఉండొచ్చు. అయితే ఈ నిర్వహణ బాధ్యత ఇక్కడ తన ప్రబలత్వాన్ని చూపిస్తుంది. Here the management will have to show its things. What does this mean? Management has to reconcile. What does the employee want? How can the organization help in achieving his goals? What best can the organization do to achieve his goal as well as achieving the organizational objectives? There should be a coordination, compromise, basic difference, parity between these two should not be seen. Like employee should be happy that he is getting what he wants, and organization should be happy that it is achieving its objective. That coordination. So the next objective is of the organization or the management while fixing the objectives of the company. It has to take care of the personal objectives. Management has to reconcile. That is, what does the employee want? What does the personnel want when he is joining an organization? What are his views? What view did he join the firm? అంటే అసలు ఒక వ్యక్తి సంస్థలో చేరాడు అంటే అతని మైండ్ లో ఆల్రెడీ ఉంటుంది, నేను దీనికోసం ఈ సంస్థలో వచ్చి చేరాను అని.
కానీ సంస్థలో చేరాక అతను అనుకున్నది ఒకటి ఉంటుంది, అక్కడికి చేరాక వేరేది ఉంటుంది. అయితే అతను దిగులు పడకుండా, దట్ ఈస్ హీ షుడ్ నాట్ గో డౌన్. ద మేనేజ్మెంట్ హ్యాస్ టు టేక్ కేర్ దట్ హిస్ పర్సనల్ ఆబ్జెక్టివ్స్ ఆర్ అచీవ్డ్, and through achievement of his personal objectives, management also will achieve what it is planning for. Management's objectives also have to be fulfilled. Both have to be taken care of. వ్యక్తిగత లక్ష్యాలతో పాటు సంస్థాగత లక్ష్యాల్ని కూడా సాధించడంలో ఈ నిర్వహణ అనేది తన పాత్రని పోషించాల్సి వస్తుంది ఇక్కడ. సో వాట్ ఆర్ దీస్ అంటే how can this be achieved? That is through competitive salaries and perks. అంటే పోటీ జీతాలు మరియు ప్రోత్సాహకాలు అందించాలన్నమాట. పోటీ జీతాలు, what are these competitive salaries? Yes, if an employee is paid some amount of salary here, if he goes out and sees that the other person in some other organization of the same caliber, same post is paid more, then this employee will not have an interest in working here. He should be paid a bit more than that employee such that he will have that incentive to work here. అంటే పోటీ జీతాలంటే తనతో తను పనిచేసే ఏదైతే పని ఉందో ఆ సంస్థలో ఎంతైతే తనకు జీతాలు ఇస్తున్నారో అదే పనికి ఇతర సంస్థలో ఇంకొక వ్యక్తికి దీనికన్నా ఎక్కువ జీతం కనుక లభిస్తూ ఉంటే ఈ వ్యక్తికి ఇక్కడ పని చేయడం అంత ఇష్టంగా ఉండదు. అందుకని జీతాలు ఇదే పనికి ఇతర సంస్థల్లో ఎలా ఇస్తున్నారని చూసి జీతాలలో ఏది వ్యత్యాసం ఎలా చూపాలంటే మనమే కొంచెం ఎక్కువ ఇచ్చామంటే ఈ వ్యక్తి ఇక్కడ ఉండి మనకి బాగా పనిచేస్తాడు. He will work more for us. That should be the competitive salaries which an employee should get. And also the perks. Sometimes the salary may be less. కొన్నిసార్లు ఉంటుంది జీతాలు అనేది తక్కువ కనిపిస్తుంది, కానీ but though the salary is less, he leads a very enjoyable and luxurious life. అరే జీతం తక్కువ, మరి ఇంత గొప్పగా ఎలా జీవిస్తున్నాడు ఈ వ్యక్తి అనే ఆలోచన రావచ్చు ఎవరికైనా. దెన్ యూ హ్యావ్ టు సీ హిస్ పర్క్స్. అంటే ప్రోత్సాహకాలు ఏమిటి, ఆ సంస్థ ఆ వ్యక్తికి అందిస్తున్న ప్రోత్సాహకాలు ఏమిటి. వీ హ్యావ్ టు సీ దట్. లైక్ he may be given a house, he may be given a petrol charge, he may be given children's school education. అలాంటివి ఇవ్వచ్చు అనమాట. అంటే ఉండడానికి ఇల్లు ఫ్రీగా ఇవ్వచ్చు, మెడికల్ ఫెసిలిటీస్ ఇవ్వచ్చు, పిల్లల చదువులకి ఇస్తూ ఉండొచ్చు. జీతం కనపడడానికి తక్కువ ఉండొచ్చు, కానీ ఇతరత్ర ప్రోత్సాహకాలు ఎక్కువ ఉంటాయి. అలాంటప్పుడు దానికోసం ఆ సంస్థ తన లక్ష్యాలను సాధించుకోవడం కోసం ఇలాంటివన్నీ వ్యక్తిగత లక్ష్యాలలో చేర్చి ఆ వ్యక్తికి అందించి తన సంస్థాగత లక్ష్యాన్ని సాధించుకోవడం కూడా తేలికైపోతుంది. లాస్ట్ పర్సనల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. వ్యక్తిగతంగా ఎదుగుదల మరియు అభివృద్ధి. ఏదైనా ఒక వ్యక్తి తన సామర్థ్యం ఏమిటి, వాట్ ఆర్ హిస్ క్యాలిబర్, వాట్ ఈస్ హిస్ క్వాలిఫికేషన్, హౌ మచ్ హీ కెన్ వర్క్, హౌ మచ్ హీ కెన్ గివ్ టు ది ఆర్గనైజేషన్. ఇఫ్ యూ కెన్ లుక్ ఇన్ టు దాట్, అది కనుక మనం తెలుసుకోగలిగితే ఇతని వ్యక్తిలో ఇంత సామర్థ్యం ఉంది అని మనం కనుక తెలుసుకోగలిగితే, లెట్ హిమ్ గ్రో, గివ్ an opportunity for him to grow and then develop, and then he will be an asset to your company and your organization will be very far ahead in achieving its objectives. These are the three objectives which any management has to bear in mind while fixing its objectives for the organization. ఆ చదువులమ్మ